ఐ లవ్ యూ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం బైబిల్ క్విజ్లోకి వెళ్దాము. ఈరోజు బైబిల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేర్చుకున్నాము. ఈ బైబిల్ క్విజ్ ద్వారా మనకి కొంచెంగా బైబిల్ నాలెడ్జ్ అనేది పెంచుకున్నాము. ఈ క్విజ్లో ఆన్సర్ చేసిన వారిని దేవుడు దీవించును గాక. తప్పకుండా దీవిస్తాడండి. అందరూ క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఆదాముకు పండు తినమని ఇచ్చినది ఎవరు? ఆప్షన్ ఏ దేవుడు, ఆప్షన్ బి అవ్వ, ఆప్షన్ సి అబ్రహాము, ఆప్షన్ డి మోషే. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, స్త్రీతో మొట్టమొదట మాట్లాడిన భూజంతువు ఏది? ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి పులి, ఆప్షన్ సి సర్పము, ఆప్షన్ డి గొర్రెలు. థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దామండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, తోట మధ్యలో ఉన్న వృక్షఫలం తినకూడదని ఆదాము అవ్వకు చెప్పినది ఎవరు? ఆప్షన్ ఏ దేవుడు, ఆప్షన్ బి సర్పము, ఆప్షన్ సి దూత, ఆప్షన్ డి జీసస్. ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్దామండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఆదాము అవ్వ వంటికి చుట్టుకున్న ఆకులు ఏవి? ఆప్షన్ ఏ మామిడాకులు, ఆప్షన్ బి అంజూరపాకులు, ఆప్షన్ సి జామాకులు, ఆప్షన్ డి తమలపాకులు. ఫిఫ్త్ వన్, చావులేని జీవవృక్షపు పండు ఎక్కడ ఏ చోటు ఉన్నది? ఆప్షన్ ఏ ఎడారిలో, ఆప్షన్ బి ఏదైనా తోటలో, ఆప్షన్ సి సముద్రంలో, ఆప్షన్ డి పర్వతంలో. సిక్స్త్ వన్, ఆదాము అవ్వకు పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ కయ్యూను, ఆప్షన్ బి ఏబేలు, ఆప్షన్ సి మోసే, ఆప్షన్ డి యెహోషువ. సెవెంత్ వన్, దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? ఆప్షన్ ఏ కయ్యూను, ఆప్షన్ బి ఏబేలు, ఆప్షన్ సి మోసే, ఆప్షన్ డి అబ్రాము. ఎయిత్ వన్, మొట్టమొదట హత్య చేసి దేశదిమ్మరై శపింపబడిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఫరో, ఆప్షన్ బి సౌలు, ఆప్షన్ సి కయ్యూను, ఆప్షన్ డి ఏబు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అండి. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి, కయ్యూను కుమారుణ్ణి కనెను, అతని పేరు మీద ఊరు కట్టించెను. ఆ కుమారుని పేరు? ఆప్షన్ ఏ లేమెకు, ఆప్షన్ బి మెతుషాయేలు, ఆప్షన్ సి హానోకు, ఆప్షన్ డి ఇరాదు. 10th వన్ అండి. సేతు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ ఆదాము, ఆప్షన్ బి మోషే, ఆప్షన్ సి లేమెకు, ఆప్షన్ డి ఇరాదు. ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. కామెంట్ రూపంలో మీ ఆన్సర్ ఇవ్వండి. మీకు ఈ ఆన్సర్స్ కావాలి అంటే 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అంటే ఆదికాండము 3-4 అధ్యాయాలు తప్పకుండా చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.